ప్రాచీన హస్తకళలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. నగరంలోని బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా ఎగ్జిబిషన్ను 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ హరివెంకట కుమారి, కార్పొరేటర్ కందుల నాగరాజులు హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు. హస్తకళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం హస్తకళాకారుల ప్రోత్సాహానికి, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఉన్న పలు స్టాల్స్ను సందర్శించారు. రెండు 200 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ప్రజలందరూ కూడా వస్తున్నది న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి సందర్భంగా మీరు వేరే షాప్స్కి వెళ్లకుండా ఇక్కడే మీకు అందరికీ కూడా ఇక్కడ యూస్ఫుల్ అయ్యే అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు రీజనబుల్ రేట్స్ మీరు ఊహించరు, అంత తక్కువ రేట్స్. నేనైతే ఇప్పుడే సారీస్ చూశాను, అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా బాగా ఇక్కడ పెట్టడం జరిగింది. విశాఖ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా డ్వాక్రా మహిళలందరికీ కూడా చేదోడుగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈరోజు డ్వాక్రా మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ ఈరోజు ఇలాంటి స్టాల్స్ని ఏర్పాటు చేశారంటే దానికి కారణం మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్టాల్స్ పెట్టడం జరిగింది, బ్రహ్మాండమైన మంచి స్పందన వచ్చింది. మరి రానున్న రోజుల్లో మరి సంక్రాంతి కాబట్టి చాలా జనాలు ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా టూరిస్టులు కూడా వస్తారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ అనేసరికి ప్రత్యేకించి చేనేత వస్త్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి క్వాలిటీతో పెట్టారు, రీజనబుల్ ప్రైస్తో పెట్టారు. మేడం 50-60 స్టాళ్ళు పెట్టాం మేడం. చేనేత కార్మికులు అంతే, మేమే కాకుండా చేనేత కార్మికులు, హ్యాండ్లూము, హ్యాండీక్రాఫ్ట్స్, జిల్లాలే కాకుండా అన్ని స్టేట్కి ఒక స్టాల్ చొప్పున ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మా ఉత్పత్తులు చూస్తాక ఎవరు రారు. మా కమిటీ ద్వారా ఆల్ స్టేట్ వాళ్ళు కూడా ఒకళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు.